కారణంగా ప్రతి సంవత్సరం 1 కోటికి పైగా మంది మరణిస్తున్నారని ఒక అంచనా. పొగాకు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా పర్యావరణాన్ని కూడా అనేక విధాలుగా చెడుగా ప్రభావితం చేస్తుంది. ఈ సంవత్సరం 2025 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే అప్పీల్ను అన్మాస్కింగ్, అంటే పొగాకు మరియు నికోటిన్ ఉత్పత్తులపై పరిశ్రమ వ్యూహాలను బహిర్గతం చేయటం. అంటే ఈ థీము పొగాకు మరియు నికోటిన్ పరిశ్రమలు తమ అసురక్షిత ఉత్పత్తులు ఆకర్షణీయంగా మార్చడానికి తప్పుదోవ పట్టించే పద్ధతులను బహిర్గతం చేయడం అన్నమాట. ఇది ముఖ్యంగా యువత మీద ఈ పొగాకు ప్రభావం చాలా ఉంటుంది. పొగాకు వినియోగదారులలో అవగాహన కల్పించడం, పొగాకు సాగు, ఉత్పత్తి, పంపిణీ, దాని ఉపయోగాలు మరియు వ్యర్థాల నిర్వహణ నుంచి పూర్తి పొగాకు జీవిత చక్రం ప్రభావం గురించి ప్రాథమికంగా వారికి అవగాహన కల్పించడం, దానిని మానేయడానికి తగినంత కారణాన్ని అందించడం దీని యొక్క లక్ష్యం. అయితే పొగాకు వినియోగం మరియు ధూమపానం వల్ల కలిగే వ్యాధులు, మరణాలను నిర్మూలించడంపై దృష్టి సారిస్తుంది. పొగాకు కంపెనీలు తమ ఉత్పత్తులను పర్యావరణ అనుకూలమైనవిగా మార్కెటింగ్ చేయడంలో చేస్తున్న మోసాన్ని ఎత్తి చూపడం అనేది ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం యొక్క ప్రధాన లక్షణం. గొంతు, మూత్రాశయం, మూత్రపిండాలు, కాలేయం, కడుపు, క్లోమం, పెద్దపేగు మరియు గర్భాశయం వంటి అనేక రకాల క్యాన్సర్లకు, అలాగే తీవ్రమైన మైలోయిడ్ లుకేమియాకు ప్రధాన కారణాల్లో ఒకటి ఈ పొగాకు వాడకం.